రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ అతిపెద్ద అమావాస్య రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 1 గంటలో మీ జీవితం మారి అపర కుబేరులు అవుతారు. వేప చెట్టుకు అమావాస్య రోజు శక్తులు వస్తాయి. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించే వేప చెట్టు దగ్గర ఈ అమావాస్య రోజు ఒక చిన్న పని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనలో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి, చదువుకునేవారికి అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అన్నీ బాగుంటే కుటుంబంలో సమస్యలు వస్తాయి. సరే, కుటుంబంలో బాగుంది అనుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా మన అందరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అందరికీ ఒకేలాంటి సమస్యలు లేకపోయినా అందరం పడే బాధ మాత్రం ఒక్కటే. వ్యాపారం మంచి అభివృద్ధి బాటలో నడవాలని కోరుకునేవారు, మంచి ఉద్యోగం దొరకాలని, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేవారు, చదువులో మంచి ర్యాంకు రావాలని కోరుకునేవారు, ఇంటి వాతావరణం ఆరోగ్యం బాగుండాలని కోరుకునేవారు ఈ అతిపెద్ద అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. వేప చెట్టుకు చాలా మహిమ ఉంది. అమావాస్య రోజున మీ జీవితం మారాలని, మీకు ఉన్న సమస్యలు తీరాలని ఏ పరిహారం చేసినా దానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వేప చెట్టుకు మన సంస్కృతంలో నింబవృక్షం అని పేరు ఉంది. ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో సూర్య భగవానుడితో సమానమైన శక్తి ఈ వేప చెట్టుకు ఉంది కాబట్టి రవి సన్నిభ అనే పేరు వచ్చింది. వేప చెట్టు కింద ఎవరైనా కూర్చుంటే అప్పటి వరకు పడిన శ్రమను వేప చెట్టు దూరం చేస్తుంది కాబట్టి సుమన అనే పేరు వచ్చిందని పురాణాలలో చెప్పబడింది. ఎంతో మహిమ ఉన్న వేప చెట్టు దగ్గర అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు, నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు, అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులు, మంత్రించిన వస్తువులను అక్కడ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు జుట్టును, గోర్లను కట్ చేయకూడదు. అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినరాదు. ఏ రూపంలోనూ కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు. కానీ గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంట తడి పెట్టకూడదు, ఇంటికి దరిద్రం పడుతుంది. ఇక వీడియోలోకి వస్తే అమావాస్యకు చాలా శక్తి ఉంది. మీకు అదృష్టం పట్టడానికి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్నీ తీరిపోవడానికి వేప చెట్టు ఎంతో సహాయం చేస్తుంది. మనకు ఉన్న సమస్యలు తీరాలంటే కొన్నిసార్లు డబ్బు చాలా అవసరం అవుతుంది. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు, దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటము, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ చూసే ఉంటారు. ఈ పరిస్థితులు వరుసగా
తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి, దిష్టి దోషాలు పోవడానికి, చెడుగాలుల ప్రభావాలు పోవడానికి, గ్రహదోషాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, పొందడానికి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 1 గంటలో మీరు అపర కుబేరులుగా మారటం ఖాయం. అసలు ఈ అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, పెళ్లిగాని వారు, పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే మీరు నమ్మకంతో చేయాలి. ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాన్లు తీసుకొని వెళ్ళండి. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు లేదా అక్షింతలు, 2 ప్రమిదలు, నూనె లేదా నెయ్యి, అగరబత్తీలు, 2 వత్తులు, వీటితో పాటు బెల్లం, రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళాలి. ముందుగా వేప చెట్టు దగ్గర శుభ్రంగా చేసి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి కుబేర ముగ్గు లేదా పద్మ ముగ్గు వేయాలి. బియ్యం పిండితో వేసి దానిపై పసుపు, కుంకుమలు వేయండి. వేప చెట్టు నుండి కొన్ని వేప ఆకులు తెంపి వేప చెట్టు మొదట్లో వేయండి. గుబురుగా వేసి వాటిపై గంధం, పసుపు, కుంకుమలు వేసి పూజించాలి. తర్వాత ఆ ఆకులపై దీపం పెట్టాలి. బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం చూపించండి. అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ విధంగా దీపం పెడితే మీకు ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వేప చెట్టు దగ్గర ఇలా దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. వేప చెట్టు దగ్గర దీపం పెట్టి 12 ప్రదక్షిణలు చేయాలి. చెట్టును తాకుతూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రం జపించాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఐం ఐం అక్షయ లక్ష్మి ఐం ఐం నమః. ఈ మంత్రం వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేస్తూ చెట్టు చుట్టూ చెప్పాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. దీనిని అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర జపించటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదవాలి. 12 సార్లు చదవాలి. అలాగే వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే మీకు పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఇక మీకు దేనికి లోటు ఉండదు. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ జీవితం ఆనందమయమవుతుంది. అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఇలా చేస్తే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజు వేప చెట్టుకు అతీత శక్తులు వస్తాయి. సాధారణంగానే మనం వేప చెట్టును దైవస్వరూపంగా భావిస్తూ ఉంటాము. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస్య తిథులలో వేప చెట్టును పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. ఇంకా అమావాస్య రోజు వేప చెట్టు కొమ్మలను ఇంటి గుమ్మానికి తగిలిస్తే అమ్మవారు మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి. వేప కొమ్మలను అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి తగిలిస్తే మీ ఇంటిలోనికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. అమావాస్య రోజు దేవతలకు శక్తి క్షీణిస్తుంది. వారికి శక్తి పెరగడానికి మనం పూజలు చేయాలి. దుష్టశక్తులను మన ఇంటిలోనికి రాకుండా చేయడానికి అమావాస్య రోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలి. ఇక మీకు ఉన్న కష్టాలు, సమస్యలు తీరి మీ జీవితం మారాలి అంటే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి తీరాలి. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు.
వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవానుగ్రహాలు పొందుతూ ఉంటారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును తాకటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఏ శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే వేప ఆకుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మీ జీవితంలో మార్పులు రావాలి అని కోరుకుంటే ఈ పరిహారం చేయండి. నమ్మకంతో చేయండి. శుభ ఫలితాలను పొందండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు బాధలు పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి.
ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహ దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో, ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. అయితే ఈ రోజున యాలకులతో ఒక్క పరిహారం చేస్తే భయంకరమైన దరిద్రం, బాధలు కూడా పోయి 1 నిమిషంలో జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేస్తారో వారి జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. మరి యాలకులతో ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ధన సంపాదన పెరగాలని కోరుకునేవారు, కోట్లు సంపాదించాలని ఆశపడేవారు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలను తొలగించుకోవాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే అద్భుతం జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. కొన్ని ప్రత్యేక పరిహారాలను ప్రత్యేక రోజుల్లో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ పరిహారాన్ని ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో కానీ, సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ చేయాలి. ఈ పరిహారం చాలా సింపుల్, పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ శక్తివంతమైన రోజు ఎవరైతే
యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి నరకన్ను అన్నీ తొలగిపోతాయి. పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి తిథి. ఎందుకంటే ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలకు 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని చెడునంతా కూడా తొలగించుకోవడానికి, భయంకరమైన దిష్టి దరిద్ర బాధలను తొలగించుకోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి. ఇక యాలకులకు చాలా శక్తి ఉంటుంది. యాలకులు సువాసనను వెదజల్లటంతో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. యాలకులతో ధన ఆకర్షణ చక్కగా సిద్ధిస్తుంది. యాలకులకు ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే మీరు యాలకులను 1 అయినా తిన్నారంటే చాలు, ఆ సువాసన ఇతరుల్ని మీ వైపు ఆకర్షింపచేస్తుంది. యాలకుల వలన ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా యాలకులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అమావాస్య రోజు చీకటి పడిన తరువాత యాలకులతో ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు, మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే అమావాస్య రోజు చక్కగా చీకటి పడిన తరువాత అంటే 6 నుండి 12 గంటల్లోపు ఒక 5 యాలకులను తీసుకోండి. ఈ యాలకులను మీ చేతిలో పట్టుకుని మీ ఇంట్లో పూజగదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. ఒక్కసారి మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నేను దరిద్ర బాధల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నాను, భయంకరమైన దృష్టి దోషాల వలన భయపడుతూ ఉన్నాను, ఆ బాధలన్నీ తొలగిపోవడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను, నన్ను దీవించు స్వామి అని ఒక్కసారి మీ ఇష్టదైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఇష్టదైవం ముందు పెట్టిన యాలకులను తీసుకుని ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. అలా బయటకు వచ్చిన తర్వాత ఈ 5 యాలకులను చేతిలో పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకోండి. తర్వాత మెయిన్ డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ యాలకులను మీ మెయిన్ డోర్ బయట వైపు ఎడమ పక్కన పెట్టి మీరు ఇక ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా పెట్టిన యాలకులను మరునాడు ఉదయం తీసి కాల్చేయండి. రాత్రంతా కదపకూడదు, అలా వదిలివేయాలి. మరునాడు ఉదయం ఇలా గుమ్మం పక్కన పెట్టిన యాలకులను కాల్చేయటం వలన మీ బాధలు, దరిద్రాలు, దిష్టి దోషాలు కూడా వాటితో పాటే కాలిపోతాయి. ఈ పరిహారం చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ యాలకులను కాల్చేసిన 1 నిమిషంలోనే మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ దరిద్రాలు పోతాయి. ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి. కాబట్టి దరిద్ర బాధలతో సతమతమవుతూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యాలకుల పరిహారం చేసుకుని దరిద్రాన్ని వదిలించుకోండి.